పురీ జగన్నాథ రథయాత్ర అనేది ఈ భూమి మీదే జరుగుతున్న దివ్యోత్సవం. ఇది భగవంతుడు జగన్నాథస్వామి తన సహోదరుడు బలరాముడు మరియు సహోదరి సుభద్రాదేవితో కలిసి భక్తుల కోరిక నిమిత్తం రథాలపై స్వయంగా బయలుదేరే పరమ పవిత్ర ఘట్టం. ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు జరుగుతున్న ఈ యాత్రకు లక్షలాది భక్తులు హాజరై భక్తిసంద్రంగా మారే పురీధామం నిజంగా వైకుంఠమయమవుతుంది. రథయాత్రలో నందిఘోష, తాళధ్వజం, దర్పదలనం అనే 3 విశిష్ట రథాల్లో దేవతలు ఊరేగుతారు. వీటి రూపకల్పనలోని శాస్త్రగతత, శిల్ప సౌందర్యం భక్తిని మరింత అలౌకికంగా మారుస్తుంది. గుండిచా ఆలయం వైపు జరిగే ఈ ప్రయాణం భగవంతుడి మాతృస్థల సందర్శనంగా భావించబడుతుంది. ఈ యాత్రలో భక్తులు తమ జీవితాన్ని అంకితం చేసేలా రథాలను స్వయంగా లాగడం ద్వారా పుణ్యాన్ని ఆర్జిస్తారు. హేరా పంచమి సందర్భంగా లక్ష్మీదేవి అసూయతో జగన్నాథుని వెంబడించడము, తిరిగి ఆలయానికి పునఃప్రవేశించే బాహుదా యాత్రలో జరిగే విశేష కార్యక్రమాలు భక్తులను భగవద్లీలల్లో పూర్తిగా మునిగిపోనిచేస్తాయి. ప్రతి అడుగు, ప్రతి చక్రం తిరుగుదల, ప్రతి హరిధ్వని ఇవి అన్నీ భక్తి పారవస్యానికి చిహ్నాలు. ఈ యాత్ర ఒక పండుగ మాత్రమే కాదు, అది పరమాత్మను చేరే మార్గం, ఆధ్యాత్మిక చైతన్యానికి నడిపే మకుటాయ మునిపాఠం. జగన్నాథుని రథములో ఉన్నది రథం కాదు, అది భక్తుడి హృదయంలో తిరుగుతున్న భగవద్భావానికే ప్రతిరూపం.